అన్న. నమస్తే, ఏం పేరు అన్న? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు అన్న? బిజినెస్ చేస్తుంటా. రెండు. సో మరి జూబ్లీహిల్స్ పరిస్థితి ఎట్లా ఉంది? ఉప ఎన్నిక వస్తా ఉంది. సో ఇంత ఉంది ఎమ్మెల్యే చనిపోయాడు. సో అభివృద్ధి అనేది జరిగిందా మరి ఇంత ఉంది ఎమ్మెల్యే హయాంలో? మాగంటి గోపీనాథ్ సార్ ఉన్న విషయంలో పదేళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందనే సాక్ష్యము డబుల్ బెడ్రూమ్లు, అండర్ డ్రైనేజ్ వాటర్లు, మంచినీటి వసతి, మంచిగా ఆడుకోవడానికి గ్రౌండ్లు, మంచిగా ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకు సంబంధించినది అభివృద్ధి ఖచ్చితంగా జరిగింది. అది ప్రజలకు కూడా తెలుసు. కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, అందరికీ తెలుసు. సో మరి అంటే ఏం అభివృద్ధి కాలేదు 10 ఏళ్లలో? మాగంటి గోపీనాథ్ ఏం అభివృద్ధి చేయలేదు అంటే ఇప్పుడు ఏం జరగలేదని అంటా ఉన్నారు. సో ఏంది మరి దాని గురించి? ఎందుకు జరగలేదు? కనిపిస్తలేదా? డబుల్ బెడ్రూమ్ కనిపిస్తలేదా? గ్రౌండ్ కనబడతలేదా? ఏది కనబడతలేదు? ప్రతి ఒక్కరు కనబడుతుంది. నువ్వు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 22 నెలలు నరికింది, 22 నెలలు నువ్వు చేసింది ఏమీ లేదు. ఒక బస్సు తప్పిస్తే ఆ బస్సులో కూడా అంది కొట్లాటలే. నువ్వు ఏది చక్కగా చేసినావు? ఇచ్చిన 100 హామీలో ఒక హామీ చేసినావు, అది ఏం పనికి వస్తున్నది? ఎవరిది? ఇప్పుడున్న పథకంలో ఏం పథకం అందింది చెప్పు? ఏం చేసినావు చెప్పు? నువ్వు రైతు రుణమాఫీ అని చెప్పి 40% చేస్తావా? యూరియా బస్సులు దొరకక గ్రామాలలో కొట్టనేట్లకు సిద్ధంగా ఉండరు. నువ్వేం చేసినావు? 4000 పింఛనే అంటది. నువ్వేం చేసినావు? ఇంతకు చేనికేంది? ఇన్లాంటివి ఇన్లాండ్ అయ్యి, స్కూటీ ల్యాండ్ అయ్యి, హైదరాబాద్ తెచ్చి ఆగమాగం చేస్తున్నావు. నువ్వు ఏడ చక్కగా చేసినావా? ఇది చక్కగా చేస్తున్నావు చెప్పు? అవును, ఆగమాగం కాదు, మామూలు కాదు, అంత గబ్బు లేపితే సార్. ఈ ఉప ఎన్నిక మీద హైడ్రా ప్రభావం ఉంటుందా? 100% హైడ్రా ప్రభావం లేకపోతే అసలు ఇక కానే కాదు కదా. మెయిన్ ముఖ్యంగా భేదవాళ్ళకి వెళ్ళే కదా నువ్వు కూలగొట్టింది. బలిసిన వాళ్ళు అయితే కూలగొట్టలేదు కదా. నువ్వైతే ఉన్నతాధికారులు అయితే కూలగొట్టలేదు. పాపం నిరుపేదోళ్ళు బస్సులు వెంబడి కూలి పని చేసుకుంటే వాళ్ళు మాత్రమే కూలగొట్టినావు. నువ్వేం పని చేసినావు? ఇంతకు నువ్వు చేసింది ఏంది? హైడ్రా అతిపెద్ద మైనస్ నువ్వు హైడ్రానే చేసినావు. వాళ్ళు ఇప్పుడు ఏడుంది? ప్రజలే అంటారు, పాలనే అంటది. ప్రజల వద్దకు పాలనకు రావాలి కానీ నీతోనికి ప్రజలు వచ్చి చేసుకుంటున్నావు నువ్వు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ పోటీ చేస్తా ఉన్నారు, అటు బీజేపీ నుండి దీపక్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. ఇటు ఎట్లా సునీతమ్మ గారు వాళ్ళ వైఫ్ చేస్తా ఉంది. సో మరి ఎట్లా ఉంటుంది మరి నవీన్ యాదవ్ కావచ్చు, దీపక్ రెడ్డి పరిస్థితి ఎట్లా? వాస్తవానికి అందరూ అభ్యర్థులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తుండొచ్చు, దాని కాడ తప్పేం లేదు. కాకపోతే మాగంటి గోపీనాథ్ సార్ 10 ఏళ్ళలో వేసిన అభివృద్ధే వాళ్ళకి నిదర్శనం. ఎందుకు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలిసిపోయింది. మంచి ప్రభుత్వం ఉన్నందుకు, మంచి పాలన చేసినందుకే ఆయనకు మళ్ళీగా ప్రజలు ఎన్నుకోవడానికి, పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చేసిన పనులు ఓట్లు వేపిస్తాయి అంటారు? 100% వేపిస్తాయి. అంటే పోటీ ఎట్లా ఉండొచ్చు ఈ ముగ్గురు మధ్యలో? 100% మాగంటి సునీతమ్మ ఫస్ట్ ఉంటుంది, సెకండ్ వేరే పార్టీలు వాళ్ళే డిసైడ్ చేసుకున్నాం అంతే. అంటే గెలుపు మాదే అని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తాను. ఏంది ఒక ఓటర్కి ఏం చెప్తారు? ఏం చేస్తున్నారు? ఏమిటికి వస్తారు? నీకు ఎందుకు ఓట్లు వేస్తారు? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తారు? మీరు 2-3 రీజన్లు చెప్పండి. ఎందుకు వేస్తారు? ప్రజాపాలన లేదు, పాలన లేదు, నువ్వు హామీలే చక్కగా లేవు. మళ్ళీ ప్రతి నియోజకవర్గంలో కొట్లాటలే ఉండవు, మంత్రులు కొట్లాడనే ఉంది, ఎమ్మెల్యేలు కొట్లాడుతుండే. ఒక ఆయన 2 సార్లు అయితే నేనే ముఖ్యమంత్రి అంటాడు, దేశం వల్ల మాట్లాడుతుంది. ఎవరు పర్ఫెక్ట్ లేరు. 10 ఏళ్లలో ఈయన బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాము, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము, గ్యాస్ అంటున్నారు, అన్ని పథకాల గురించి చెప్పుకుంటారు. ఇవన్నీ అందుతున్నాయి మరి? గ్యాస్ యాడుంది? గ్యాస్ లేదు. మీరు అన్నట్ల కరెంట్ బిల్ అంటున్నారు. కరెంట్ బిల్ ఎవరికి వస్తున్నది? 200 యూనిట్లు అంటారు. 200 యూనిట్ తర్వాత డబల్ రేట్లు కొట్టి ఇష్టం వచ్చినట్లు వేస్తున్నాడు. ఇంకేమవుతుంది నాకు అర్థం కాదు. అందరికీ ఏం లేదు. విద్యార్థులకు 5 లక్షలు ఇస్తా చదువుకుని కానీ విద్యాకాను కంటివి ఏడున్నది, స్కూటీ లాంటివి ఏడుండయి, ఏముండదు. ఆటో డ్రైవర్లకు 12,000 లాంటివి, 2 లక్షల ఉద్యోగాలు అంటే నువ్వు ఇచ్చిన 5,000 ఉద్యోగాలు అంతే. నువ్వు ఇచ్చినాయి 2 లక్షల ఉద్యోగాల్లో 5,000 ఉద్యోగాలే నువ్వు ఇచ్చినాయి. మొత్తం గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలే నువ్వు ఇచ్చిన 5,000 టీచర్ ఉద్యోగాలే. నువ్వు పొడిచింది ఏమీ లేదు. 2 లక్షలు లేవు, 50 లక్షలు లేవు. మళ్ళీ ఎలక్షన్ వస్తే ఏ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నారు? 100కు 100% బీఆర్ఎస్ గవర్నమెంటే కావాలనుకుంటుంది ప్రతి ఒక్కరు. నేనొక్కనే కాదు, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ఏ వస్తుంది అంటారు. ఇక నువ్వు అన్ని తట్టబడి చదువుకొని ఆయన ఓడమే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ.